హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ యాత్ర 2 యాక్టెడ్ బై జీవా గారు, మమ్ముటి గారు అండ్ డైరెక్టెడ్ బై మహివి రాఘవ్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా మనందరికీ తెలిసిందే, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ బయోపిక్లోనే స్టార్టింగ్లో భాగంగా మనకు ఆల్రెడీ యాత్ర 1 చూసాం కదా. సో యాత్రలో రాజశేఖర్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్, అంటే ఆయన నిజ జీవితంలో జరిగిన విషయాలు అయితే ఏమున్నాయో అవి పర్ఫార్మెన్స్గా మనకు మమ్ముటి గారు అయితే మహివి రాఘవ్ గారు చూపించారు కదా. సో ఈ మూవీలో యాత్ర 2కి వచ్చేసరికి జీవా గారిని పెట్టి జగన్ గారు అంటే ఆఫ్టర్ అంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత అంటే ఏ విధంగా సీఎం అయ్యాడు ఏంటి అనేది సినిమా కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ప్లాట్ అయితే స్టార్టింగే, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కొన్ని సీన్స్ అయితే మనకు మమ్ముటి గారితో అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. కొన్ని సార్లు అంటే లైక్ ఆయన మీటింగ్లలో కానీ లేకపోతే ఆయనని జగన్ గారిని ఇంట్రడ్యూస్ చేసే సీన్లలో కానీ అవన్నీ స్టార్టింగ్ మనకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జీవా గారికి మమ్ముటి గారికి ఉన్న సీన్స్, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అటు జగన్ గారికి ఉండే సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఒక తండ్రి కొడుకులకు ఏ విధంగా అయితే బాండింగ్ రిలేషన్షిప్ అని ఉంటుందో, సో అది చాలా బాగా మహివి రాఘవ్ గారు అయితే చూపించారనమాట. అంటే అఫ్కోర్స్ అంటే ఆయన అంటే వెళ్ళే ముందు చనిపోతాడు కదా. సో అప్పటికి ఒక నైట్ ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ జగన్ గారికి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగిన సీన్ ఏంటి, అది ఏ విధంగా ఉందనేది మీరు మూవీలో చూస్తే అర్థమవుతుంది. అండ్ సేమ్ టైం వైఎస్ గారు చనిపోయిన తర్వాత నుంచి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది కదా. సో చనిపోయినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్గా, ఆల్మోస్ట్ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకు అనంటే అలా ఉంటుందన్నమాట సీన్. అంటే అప్పుడు వచ్చేటువంటి సాంగ్ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి సీన్స్ కానీ ఆల్మోస్ట్ అందరూ చనిపోయిన బాధని చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అంటే అంత ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా మొత్తం ఒక రాజకీయం మీదనే సినిమా అయితే నడుస్తుంది అనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అంటే తెలుగుదేశం పార్టీ, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయిన తర్వాత సో జగన్ గారు ఏ విధంగా ఆయన జైలుకు పోయిన తర్వాత ఏ విధంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, సో దాని నుంచి ఎలా బయటపడిన తర్వాత ఆయన పార్టీ స్టార్ట్ చేయడం, అంటే ఇది అందరికి చాలామందికి తెలిసిన స్టోరీయే. బట్ అదేవిధంగా టోటల్గా జగన్ గారికి నార్మల్గా అంతా ఆయనకు ఫేవర్గానే చూపించారనమాట సినిమా. అంటే మహివి రాఘవ్ గారు ఆల్మోస్ట్ ఎక్కడ కాంట్రవర్సీ అనేది లేకుండానే జగన్ గారికి ఫేవర్ తోటే చూపించారనమాట సినిమా. అంటే కొన్ని సీన్స్ అంటే ఎక్కడ కానీ అపోజిషన్ పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్ సీన్స్లలో ఎక్కడ ట్రోలింగ్ కానీ లేకపోతే ఎగెనెస్ట్ కానీ ఎక్కడ తీయలేదు. కేవలం జగన్ గారిని పాజిటివ్గా చూపించే ఉద్దేశంతో ఈ సినిమా అయితే తీసినట్టయితే మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఆయన జైలుకు పోయిన సీన్ తర్వాత ఏ విధంగా అంటే గెయిన్ అయ్యింది ఏంటి అనేది సినిమా అనమాట. ఆల్మోస్ట్ విజయమ్మ గారు అంటే రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే కదా. రాజకీయాలు ఏమవుతూ ఉంటాయంటే మారుతూ ఉంటాయి అనమాట. కొంతమంది అంటే ఎవరు ఎలా మోసం చేస్తారు, ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ మనకు కొంతమంది చూసాం కదా. ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దాని తర్వాత ఏంటి అనేదే సినిమా అనమాట. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్గా జగన్ గారికి ఫేవర్గానే తీసాడని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కూడా మొత్తం ఎత్తులు అంటే రాజకీయ ఎత్తులు ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమా అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక కొన్ని సాంగ్స్ అయితే ఆయన మహివి రాఘవ్ గారు తీసుకున్న సీన్స్ అవి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో పాప ఒక సీన్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని బ్లైండ్ అయిన సీన్ ఉంటుంది. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాంగా ఆ సీన్లను ఉంటాయి. అండ్ మెయిన్గా సినిమాలో షర్మిల గారి క్యారెక్టరే చూపించలేదనమాట. అదే చాలా పెద్ద డిసప్పాయింట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మూవీలో ఏదన్నా డిసప్పాయింట్మెంట్ ఉంది అని అంటే అది షర్మిల గారి మూవీ అయితే షర్మిల గారి క్యారెక్టర్ ఈ మూవీలో అయితే తీసేశారనమాట. ఎందుకో ఏంటో అంటే మనకైతే తెలియదు, కానీ మ్యాక్సిమం అంటే బేసిక్గా చాలా వరకు ఏంటి అని అంటే మనం ఎప్పటి నుంచో చూస్తాం కదా. అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అంటే ఆయన వైఫ్ ఎంత సపోర్ట్ చేసిందో, సో ఇక్కడ కూడా మ్యాక్సిమం అలానే సపోర్ట్ చేసింది అనమాట. అంటే షర్మిల గారు కూడా అలానే సపోర్ట్ చేసింది. బట్ కాకపోతే అది ఎందుకు తీసేయాలన్నమాట. అసలు 1% కూడా షర్మిల గారి క్యారెక్టర్ అనేది లేదు. బట్ మరి ఎందుకు మహివి రాఘవ్ గారు తీశారో లేదో. సో ఓవరాల్గా ఇక్కడ జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ ఎక్కడా తిట్టకుండా కేవలం జగన్ గారిని ఫేవర్ చేస్తూనే సినిమా అయితే తీసినట్టయితే మనకు అర్థమవుతుంది. అండ్ కొన్ని మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, కానీ ఆయన మైనస్లు చూపించకుండా కేవలం ప్లస్లు మాత్రమే చూపించి సినిమా అయితే తీయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏపీలో ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్న మూమెంట్లో ఈ సినిమా డెఫినెట్గా జగన్ గారికి చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, అంటే ఆయన ఎక్కడ నెగిటివిటీ ఉండదన్నమాట. అంటే ఆయన వారసత్వం రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన తర్వాత ఎలా రాజకీయాలకు వచ్చాడు ఏంటి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా పాజిటివ్గానే చూపించాడు, కానీ ఎక్కడా నెగిటివ్ అనే ఫీలింగ్ అయితే ఎక్కడా లేదనమాట. సో కాబట్టి
ఈ సినిమా ఎవరికైనా ప్లస్ ఉందంటే డెఫినెట్గా జగన్ గారికి అయితే ప్లస్ ఉంటుంది. అండ్ వైఎస్ఆర్సీపీకి సిపి నేతలకి అండ్ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి చాలా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ టీడీపీ జనసేన వాళ్ళకైతే కంప్లీట్గా జనసేన అవాయిడ్ చేశాడు. ఏంటంటే అక్కడ ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్ అయింది కానీ అది చూపించలేదు. అండ్ టీడీపీకి వీళ్ళకు మధ్య ఉన్న పోరునే కొంచెం అయితే చూపించారనమాట. సో అది మనకు చూస్తే అర్థమవుతుంది అనమాట, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ట్విస్టులు కూడా అవి నార్మల్గా తెలిసిన ట్విస్ట్లే, కాకపోతే కొంచెం ఎంగేజింగ్గా పెట్టాడు, అవి కూడా బాగుంటాయి. అండ్ ఓవరాల్గా బీజిఎం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట మూవీలో. అంటే బీజిఎం చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫే చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేశారు అనమాట. తండ్రి కొడుకులది ఏ విధంగా ఉంటుంది ఏందని ఆల్మోస్ట్ అందరూ చాలా ఎమోషనల్గా అయితే గురవుతారనమాట. సో ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ టైంలో ఈ సినిమా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం చాలా బాగా ప్లస్ అవుతుంది. అండ్ టీడీపీ వాళ్ళకు కూడా కొంచెం అంటే ఏంటంటే ఎక్కడ నెగిటివిటీ అయితే చూపించలేదు, కానీ ఎందుకో మరి కొంచెం అయితే కనెక్ట్ అవ్వదు అనిపిస్తుంది అనమాట. అటు కాంగ్రెస్ వాళ్ళకు అది కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2014లో కేవలం జగన్ గారి వల్లనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది అనే రేంజ్లో కూడా చెప్తారు. బట్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంచెం దానివల్ల కూడా ఉంది, అది కూడా కొంచెం చూపించలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా బాగా ప్లస్ అవుతుంది. టీడీపీ వాళ్ళకు ఓకే. అండ్ ఇక మిగతా వాళ్ళకైతే ఎవరికి అంత పెద్దగా కనెక్ట్ అవ్వదనే చెప్పొచ్చు అనమాట. ఓన్లీ జీవా గారు అంటే ఏమంటారు, ఆ క్యారెక్టర్ జీవా గారు మమ్ముటి గారు ప్లే చేశారు కదా. సో ఇది రియల్ బయోపిక్ కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అండ్ జీవా గారి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా జగన్ గారిని దింపేశాడు అనమాట. అంటే అటు మమ్ముటి గారు రాజశేఖర్ గారిని ఎలా దింపారో జీవా గారు కూడా జగన్ గారిని అలానే ఇమిటేట్ చేస్తూ చాలా బాగా చేశారనమాట ఆయన క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ పరంగానైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. సో ఓవరాల్గా మూవీ అనేది ఆడియన్స్కి ఏమంటారు టీడీపీ వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం చాలా బాగా ఎక్కుతుందని అయితే మూవీ చూస్తేనైతే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.